హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అక్షయని. వెల్కమ్ టు మై ఛానల్ అక్షయ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చి మంగళవారం పొద్దున అయితే తీసానండి. మా ఇంటి దేవత ఎల్లమ్మ తల్లి, అందుకే మేమైతే మంగళవారం పూజ చేసుకొని దీపం అయితే పెడతాము. ఉదయం లేవగానే రోజు ఉండే పనులేనండి, అయినప్పటికీ రోజు చేయకనైతే తప్పదు. ఒక్కో రోజైతే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు తీరిక లేకుండా ఏదో ఒక పని ఉంటుందండి. ఇంకా ఈరోజైతేనేమో కొంచెం పని ఎక్కువే ఉంటుందండి, మంగళవారం కదా. పిల్లలతోని సగం రోజైతే గడిచిపోతుంది. ఇంకా సగం డే ఏమేం పనులు చేస్తున్నామో గుర్తు లేకుండా పని అయితే చేసేస్తాము. ఇంకా ఒక్కో రోజేమో తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టు అసలు ఏ పని ఉండదు. పిల్లల్ని చూసుకోవడమే మెయిన్ పని. ఈరోజైతే నేను ఇంట్లో చేసుకునే ఈ చిన్న చిన్న పనులు అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ చూసినట్టయితే, ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వాళ్ళకి నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఒక్కోసారి మనం ఎంత ఉదయం లేచినప్పటికీ కూడా ఏం ఉపయోగం ఉండదు. ఎందుకంటే బద్ధకం ఉంటే దరిద్రం ఉన్నట్టే అని ఊరికే అన్నారా అండి. బద్ధకంతో కొంచెం లేట్ లేస్తే మనకి ఏ పని చేయాలనిపించదు. అదే పొద్దున్నే లేచి ఇది అది చేయాలి అన్నట్టు ఆతృతతో ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాము. బద్ధకం అనేది రానివ్వద్దండి మన మైండ్లో. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఇది చేయాలి అనుకుంటూ చేసేస్తూనే ఉండాలి. అలాగే సంక్రాంతి అయితే నిలబెట్టారు కదండి, అప్పటి నుంచి అయితే రోజు చుక్కల ముగ్గులు వేయడం మానేసి ఇలాంటి గీతల ముగ్గులు అయితే పెడుతున్నాను. ఈ వీడియో మధ్యలో మీకు గిరక నేనైతే ఒక దాంతో తయారు చేసుకున్నాను, చూడండి, చూపిస్తాను. ముందుగా అయితే నేను గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకొని పిల్లలు లేస్తారని చెప్పి పాలైతే పెట్టి వాళ్ళకి అమ్మో లేస్తే అండి మైక్ సెట్, మా ఇంట్లో ఏ వాచ్ ఏది లేకున్నా టైం కరెక్ట్గా లేస్తారు. మైక్ సెట్స్ అండి, ఏ టీవీ అవసరం లేదు. వాళ్ళకి పాలు ఇచ్చాను, కొంచెం పని తీరిపోయింది. అలాగే మా ఇంట్లో ఉల్లిగడ్డలు, గుడ్డు కొచ్చలు ఉంటే వాటిని మొత్తం దంచి చెట్లకైతే వేసానండి. మంచి సల్ఫర్ ఉంటుంది దాంట్లో, చెట్లకైతే మంచి ఫుడ్ అది. అండ్ అలాగే మమ్మీ మాకు మినపవడ తినబుద్ధి అవుతుంది అంటే నేనైతే పొద్దున్న నైటే నానబెట్టుకొని పొద్దున్నే మిక్సీ పట్టేసి ఇదైతే తయారు చేసిస్తాను. ఇప్పుడు చూడండి, నేను మధ్యలో జేసీపీ చిన్న బొమ్మ ఉంటుంది కదండి, ఆ బొమ్మకి ముందు ఇట్లా ప్లాస్టిక్ లాంటిది వచ్చింది. అదైతే తీసుకొని దానికి ఒక 4 హోల్స్ అయితే పెట్టి నేను గిరక లాంటిది అయితే తయారు చేశాను. ఇది ఒక మంచి ట్రిక్ అండి, మీకు యూజ్ అవుతే చేయండి. అలాగే ఉల్లిగడ్డ పొట్టు, మీకు ఎప్పుడైనా ఉల్లిగడ్డలు తీసినప్పుడు వెళ్ళిందనుకో కొంచెం వాటర్లో నానబెట్టి ఆ వాటర్ చెట్లకు వేయండి. ఇంకా మంచిగా వాటికి మంచి సల్ఫర్ అనేది వస్తుందండి చెట్లకి, అదొక మంచి ఫుడ్ దానికి. ఇంకోటి వచ్చేసి